మేము నేను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడిని మేడం. ఓకే. మా వైఫ్ కూడా ఆహ్, విప్రోలో ఎంప్లాయ్ మేడం. ఓకే. ఆ అమ్మాయిది నాది ఇక్కడ ఆ అమ్మాయి నండి. ఆ అమ్మాయికి మాకు 20 కిలోమీటర్ల తేడా. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజేనండి. ఓకే. అయితే ఆ అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మాయికి నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. ఫస్ట్ హ్మ్. ఏమో ఫస్ట్ నైట్ రోజు ఆళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి భయపడుతుందని చెప్పి కలవనివ్వలేదండి. హ్మ్. ఆ తర్వాత ఆ అమ్మాయి నువ్వు స్ట్రేంజరు. నాకు కుదురుకోవడానికి కొద్దిగా టైం కావాలి అని చెప్పేది. హ్మ్. మొత్తం నాకు పెళ్ళై జనవరి 7, 2021 అయిందండి. హ్మ్. ఎప్పుడు నెలలో ఒక వారం, 2 వారాల్లో ఉండేది. ఆ తర్వాత వెళ్ళిపోయేది. హ్మ్. పీరియడ్స్, డేట్స్ అని చెప్పి ఆళ్ళ ఇంటికెళ్ళిపోయేది. హ్మ్. అయితే నాకు ఏప్రిల్ 13ని ఉగాది తర్వాత ఆ అమ్మాయి మా ఇంటికి రాలేదు. కోవిడ్ హ్మ్. వచ్చింది. హ్మ్. కోవిడ్ వచ్చింది రాకూడదని చెప్పి 2 నెలలు రాలేదు. ఆ తర్వాత ఒక వారం ఉండి మళ్ళా వెళ్ళిపోయింది ఆషాఢ మాసం అని. ఆ తర్వాత కూడా ఇలాగ ఎళ్లి రావడం చేయడం జరిగింది మేడం. అయితే హ్మ్. ఎంతసేపు సరిగ్గా ఉండకపోవడంతో ఒకసారి ఏంటమ్మా నీకు పెళ్లి ఇష్టమా లేదా ఏంటని అడిగితే నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. మా నాన్నగారు జాతకంలో చనిపోతారనేసి రాసుంది. అందువల్ల నేను చేసుకున్నాను. పేరెంట్స్ ఫోర్స్ మీద చేసుకున్నాను. అంతేగాని పిల్లల కనడం అవన్నీ నా వల్ల కాదు. నాకిష్టం హ్మ్. లేదు అనేసి చెప్పేసింది మేడం. హ్మ్. ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని మేము మాకు గృహప్రవేశం ఒకటయింది. దానికి పిలిచినప్పుడు మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఏంటండి ఇలా మాట్లాడుతుంది. ఏంటి అనంటే ఆళ్ళ అమ్మగారేమో మా మీద రివర్స్ అయిపోయి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయి మీరు బాగా చూసుకోవట్లేదు ఆ అమ్మాయిని. ఇలాగ అలాగా చెప్పి చేశారు మేడం. ఆ హ్మ్. తర్వాత ఎవరినో పెద్ద మనుషులు పెళ్లి టైంలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వచ్చి మాట్లాడతామని చెప్పారు. హ్మ్. కానీ ఎవరో తెలియకుండాన ఒక లీగల్ అడ్వైజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆయన లీగల్ అడ్వైజర్ గా పనిచేసేవారంట. ఆయన్ని ఒక పొలిటీషియన్ ని పట్టుకొని వచ్చి వీధిలో మొత్తం గలాటా చేసి పరువంతా తీసి వెళ్ళిపోయారు మేడం. నువ్వు అమ్మాయిని కొట్టింది లేదు, తిట్టింది లేదు. కొట్టింది లేదు, తిట్టింది లేదు మేడం. దిశ ఇక్కడ కౌన్సిలింగ్ లోని నేను కట్నం అడుగుతున్నానని చెప్పి ఇది కంప్లైంట్ ఇచ్చారు మేడం. అయితే నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. నేను కంప్లైంట్ నాకు డబ్బులు గురించి ఏం అక్కర్లేదండి. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చినా నేను తీసుకెళ్లిపోతాను అనేసి అంటే నేను బెంగళూరులో కాపురం పెడతానే వస్తాననేసి అన్నది మేడం. సరే హ్మ్. 2 నెలల్లో బెంగళూరు కాపురం పెడతాం అనేసి ఆ అమ్మాయి అడిగింది. నేను సరే అని చెప్పి అక్కడ సంతకం రాసి పెట్టానంటే ఆ అమ్మాయి శాలరీ ఏమీ నాకు అక్కర్లేదు. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెడతానని. అయితే వితిన్ 2 months లో నేను ఇంకా 1 month 45 days, 1 month 15 days అంటే 45 రోజుల్లోనే ఆ అమ్మాయికి ఫ్లాట్ అది తీసుకొని రా అనేసి అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. ఇప్పుడు రాలేను. తర్వాత వస్తాను. కంపెనీ మారాకన్నాను. కంపెనీ మారింది. కంపెనీ మారాక రా అనేసి అంటే నా కంపెనీ బెంగళూరులో లేదు. హైదరాబాద్ లోనే ఉంది. నా కంపెనీ బెంగళూరులో పెట్టిన తర్వాత నేను వస్తాను అని చెప్పి డ్రాగ్ ఆన్ చేసేది మేడం. ఇలా డ్రాగ్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు అలా నువ్వు బెంగుళూరులో ఆ అమ్మాయి కోసం ఇల్లు తీసుకొని నువ్వు ఒక్కడివే ఉంటున్నావు. లేదండి నేను ఇప్పుడు వైజాగ్ లోనే ఉంటున్నాను. ఆ అమ్మాయికి ఇవి తీసుకున్నాను రా అనేసి చెప్పి ఆ అమ్మాయికి వాట్సాప్ మెసేజ్ లో ఫోటోలు అవి పెట్టాను. వద్దనింది ఆపేశారు ఇక. ఇంకా ఆ అమ్మాయి ఫోన్ చేసి లేదు నేను కంపెనీ మారితే గానీ చేయనన్నది. పెళ్లి అప్పుడు ఆ అమ్మాయికి 5 lakhs శాలరీ మేడం. ఇప్పుడు ఆ అమ్మాయికి 10 lakhs శాలరీ. హ్మ్. ఆ తర్వాత అది అయిన తర్వాత ఇంకెంతటికి తెలట్లేదని చెప్పి నేను సెక్షన్ 9 వేసాను మేడం. ఆర్సీఆర్ కాంజుగల్ రైట్స్. ఓకే. హ్మ్. దానికి బదులుగా ఆ అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ కేసేసింది మేడం. హ్మ్. డొమెస్టిక్ వైలెన్స్ కేసేసి నేను ఇంపార్టెంట్ అంటే పనికిరానని నాకు పాతలో లవ్ మ్యారేజ్ ఉంది. అదే లవ్ బ్రేక్ డౌన్ అయింది. అది బాధలోనే డిప్రెషన్ లోనే ఉన్నాను. నా పేరెంట్స్ నాకు బలవంతంగా ఆ అమ్మాయితో చేస్తారట. ఆ తర్వాత హ్మ్. కట్నం రూపాయి కూడా తీసుకోలేదు మేడం. వాళ్ళు కట్నంగా 10 లక్షల క్యాష్, 20 తులాల బంగారం, 10 కేజీలు వెండి, ఆ పెళ్లి ఖర్చులుగా 25 లక్షలు ఖర్చు పెట్టారట మేడం. 5 లక్షలు కూడా ఉండదు మేడం వాళ్ళ పెళ్లి ఖర్చులు. హ్మ్. ఇవన్నీ చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ కేసేసారు మేడం. నాతో పాటు మా అమ్మ మీద, తమ్ముడి మీద, నాన్న మీద మొత్తం అందరి మీద కేసేసింది మేడం. ఏం జరుగుతుందిరా బాబు సొసైటీలో అసలు. ఆ డీవీసీలో నాకంట అంటే
మొత్తం ఆ ఆస్తి అంతా మాకు నాన్నగారి కష్టార్జితం మేడం. నాకంట మా తాత ముత్తాతల నుంచి ఆస్తి వచ్చిందట. ఆ అమ్మాయికి 2 కోట్లు డిమాండ్ చేస్తుంది మేడం. నెలకి ₹1,00,000 మెయింటెనెన్స్ కావాలట. ఇవన్నీ ఇచ్చి మాతో ఉండని ప్రొటెక్షన్ ఆర్డర్. ఇవన్నీ ఇచ్చి మళ్ళీ వీళ్ళు ఒకప్పుడు ఒక వ్యభిచారాన్ని వ్యాపారం చేసినట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు సంసారాన్ని వ్యాపారం చేసినట్టు చేసేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది అసలు. ఎట్లా అంటే 2-3 కోట్లు కట్నం అసలు డిమాండ్ చేయడం, అసలు ₹1,00,000 అసలు ప్రతి నెల మెయింటెనెన్స్ అడగడం. ఏమనుకుంటున్నారు ఇవన్నీ తర్వాత మేడం ఆ అమ్మాయి జాబ్ చేస్తే జాబ్ చేయట్లేదని చెప్పి రాసింది మేడం. అంటే కోర్టుని పిచ్చిది చేసేసిద్దా? ఇంకా మళ్ళా అదేంటి వెడ్డింగ్ కార్డు పెడతారు కదా మేడం. మామూలుగా ఇక్కడ వెడ్డింగ్ కార్డు ఫోటో వెడ్డింగ్ కార్డు పెడతారు కదా. వెడ్డింగ్ కార్డు లో ఆమెది BE విప్రో అని ఉంటది. ఆమె చదివింది బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివింది. విప్రోలో జాబ్ చేసేది 5 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు ప్యాకేజ్ మారింది. హైదరాబాద్ లో అనే కంపెనీలో చేస్తుంది. అది పే స్లిప్లు కొడితే అన్నీ వచ్చేస్తాయి. మెయింటెనెన్స్ ఆ అమ్మాయికి రాదు. ఇప్పుడు ఎక్కడ కాపురానికి రమ్మంటాడా అని చెప్పి మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ పెట్టింది. ఇష్టమైతే రావాలా, కష్టమైతే విడాకులు ఇవ్వాలా. అవును మేడం. ఇంకా RCR కి ఇంకా మళ్ళా అమ్మాయి కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. ఫస్ట్ దానికి అటెండ్ అయ్యి నేను లాయర్ని పెట్టుకుంటానంది. సెకండ్ దానికి కాస్త టైం కావాలని చెప్పి తీసుకున్నారు. ఈ లోపు నా మీద నా ఫ్యామిలీ మెంబర్స్ మీద DVC వేస్తారు మేడం. ఇప్పుడు అది ఎక్కడేసింది DVC? వైజాగేనండి. వైజాగ్. అడ్వకేట్ ఇద్దరు దోస్తీలు అయి ఉంటారు కదా, తెలుస్తుంది. ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటి? తనకి అది ఇష్టం లేని పెళ్లి, అది మనకి ఓపెన్ అయిపోతుంది. అవును మేడం. డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తప్పించుకోవడానికి డ్రాగ్ ఆన్ చేయడం వేరు, ఇంటెన్షనల్ గా ఇంత డిమాండ్ చేయడం అనేది వేరు. ఇప్పుడు ఆటోమేటిక్ గా తను ఎవరొకరితో రిలేషన్ అనేది కామను. సో వెనకాల ఏ గైడెన్స్ తో పనిచేస్తుంది, ఎవరు ఈ కథకి సూత్రధారి? వాళ్ళ తల్లి. వాళ్ళ నాన్న అంటే నాన్న కామ్గా ఉంటాడు. ఈ F2 సినిమాలో అంతేగా క్యారెక్టర్ లో ఉంటాడు వాళ్ళ నాన్న. అంతసేపు ఆ తల్లి కొడుకు అంటే ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య తల్లి. ఇప్పుడు విషయం ఏమవుతుందంటేరా, అమ్మాయికి అది ఇష్టం లేని పెళ్ళని ఆ అమ్మాయికి తెలుసు, పేరెంట్స్ కి తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే, సరేలేమ్మా ఇష్టం లేదంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడమన్నారు, ముందు పెళ్లి చేసుకో, తర్వాత ఎట్లా ఇంట్లోంచి బయటకు వచ్చేయాలో మేము చెప్తాను కదా, ముందు మాట పోయిద్ది, పెళ్లి చేసుకో, రూపాయి కట్నం లేకుండా చేసుకుంటున్నాడు, ఏదో పెళ్లి ఒక 5 లక్షల ఖర్చుతో గ్రాండ్ గా చేసి అందరికి చూపిస్తూ మనం ₹1,00,00,000 డిమాండ్ చేయొచ్చు. కుటుంబాన్ని మొత్తాన్ని స్టేషన్ కి ఇడిస్తే వాళ్ళే డబ్బులు కడతారు. ఎవరి కోసం కడతారు? వాళ్ళు పరువు గల ఫ్యామిలీస్, భయస్థులు, వాళ్ళకి వెనకాల ఎవడు లేడు, ఒక చదువు నమ్ముకున్నోళ్ళు. ఇవన్నీ మన మైనస్ పాయింట్లు అయిపోయినాయి. ఒకప్పుడు ఇదే ప్లస్ పాయింట్. చదువు అంటే ఒక గొప్ప విద్యలాగా, ఒక పేద కుటుంబం నుంచి పైకి వచ్చాడు, ఎవరి సహాయం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగాడంటే గొప్ప విషయం. కానీ ఈ రోజు అదే ఒక మైనస్. ఎవరి సపోర్ట్ లేగదు వీడికి అని తెలుసుకుంటే వాడినే వీళ్ళు వాడుతున్నారు. వాళ్ళు అమాయకులుగా వీళ్ళ చేతిలో చిక్కిపోతున్నారు. ఇప్పుడు నేను వెళ్ళాను, పెళ్లి కాని పిల్లను కూడా కేసులో ఇరికించాల్సి వచ్చింది అని చెప్పి ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు అడిగిన దానికి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకున్నాం అంటున్నారు. ఆ సెటిల్మెంట్ అనే పదమే చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు మీరు ఏమన్నా తప్పు చేశారా అంటే, తప్పు కాదు మేడం, అందరిని ఇబ్బంది పెడుతున్నాము, ఏం చేస్తాం మా కర్మ అని. అది కాదు మేడం, ఆమెకి మేము అన్నం పెట్టలేదట, హౌస్ అరెస్ట్ చేసామట. ఆ అమ్మాయి మా ఇంట్లో 9 నుంచి 12 వారాలు ఉంటే 7-8 వారాలు ప్రతి శనివారాలు మేము రెస్టారెంట్లకు వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. నేను ఆ అమ్మాయిని రమ్మంటే నా కొత్త ఆఫీస్ హైదరాబాద్ లోనే ఉంది, కొత్త ఆఫీస్ బెంగళూరులో పెట్టినంత వరకు రాను, కావాలంటే నువ్వు హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకొని ఉండు, అప్పుడు నేను వస్తాను అంటే అప్పుడు వస్తే ఇంక డైరెక్ట్ గా అటాక్ ఇద్దామని. ఇదంతా కాదు. ఇప్పుడు విషయం ఏమవుతుందంటే, వాళ్ళు అనుకున్నదే జరగాల, అలా జరిగే వరకు మనల్ని వేధించి పీడించి అది మనం మానసిక క్షోభతో కుసించిపోయేలాగా చేస్తారు. అప్పుడు ఇక చాలు నీ అల్లరి, నువ్వు కేసులన్నీ వెనక్కి తీసుకో, నువ్వు ఎక్కడ కాపురం పెట్టమంటే అక్కడ పెడతాను అనే స్థాయికి
మన క్లయింట్ లో ఒక 42 మంది మగవాళ్ళు దిగజారిపోయారు పాపం. పోరాడలేక కాదు, పోరాడడం నేనొక్కడనే పోరాడగలుగుతానండి. తల్లిదండ్రులందరూ స్ట్రెస్ అయిపోతున్నారు వీళ్ళ వల్ల. నాకే అదే బాధ మేడం. మా నాన్నగారికి వినబడదు. ఆ తర్వాత దీనివల్ల కొద్దిగా సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయ్యారు. అమ్మగారికి హెల్త్ బాగోదు. ఆవిడ కొద్ది సరిగ్గా వాకింగ్ కూడా కొద్దిగా సరిగ్గా ఉండదు. ఉమ్. మనం ఏం చేయగలం మేడం ఇప్పుడు? అదే ఇటువంటి వాళ్ళని కోర్టు బోన్ ఎక్కించలేము, ముద్దాయిలుగా తిప్పలేము. పోనీ మనం ఈ కేసుల్లో ఇరుక్కున్నామంటే మనకంటే 100 రెట్లు బాధపడేది వాళ్లే. పిల్లోడి జీవితం ఏంటి ఇలా అయిపోయింది, పాపం మంచి పెళ్ళని మంచి అమ్మాయిని చేశామే, అయ్యయ్యో వాడు ప్రేమించను కూడా లేదే పాపం, మనల్ని నమ్ముకున్నాడు అని ఒక రకమైన దిగులుకి కుంగి కుషించిపోయి, ఒక తల్లి అయితే కొన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పి ఒక 1 వీక్ లో చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు, ఒక 12 మంది దాకా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మ వీడు పాపం ఎవరిని ప్రేమించి కూడా ఎరగడమ్మా, నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటానని అమెరికా నుంచి రావడం నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాడు. అది ఇలాగా వేధించి పెడుతుందమ్మా అని ఒకళ్ళు. మేము 2 కోట్లు ఏంటి మేడం? బజార్ లో నన్ను నమ్మినా నేను 2 కోట్లు, నా ఆస్తి ఉండదు మేడం 2 కోట్లు. అంటే నువ్వు ఇస్తావని కాదురా, 2 కోట్ల మీద రాయేస్తే బేరానికి వచ్చి నువ్వు ఉన్నది మొత్తం ఊడ్చిస్తావని. లేదు ఎలాగో తేలేవు కదా. అవునవును. ఇప్పుడు బ్యాంకు లూటీలు ఏం చేయలేవు కదా. సో ఉన్నది మొత్తం మూటకట్టి 2 కోట్లు కాదు సార్ మాదంతా అమ్మిన ఒక 70 లక్షలు వస్తుంది, 70 లక్షలు ఇస్తాం సార్ అనే స్థాయి అనమాట. ఇప్పుడు పనికిరాడనింది కదా మగవాడిగా. అవునవును. నా గ్రౌండ్స్ పెట్టుకొని ఇంకా కేసు చేయడం మనం. మేము ఎంతవరకు పనికిరామో మేము కూడా నిరూపిస్తాము. ఒక మగవాడిని అటువంటి మాటని అవమానపరిచారు, అది కూడా ఒక కేసు లాగా నమోదు చేసి రాశారు. కౌంటర్ లో ఎవిడెంటరీగా రాసింది కదా, నేను అనలేదనడానికి లేకుండా. అవునవును. ఇప్పుడు దాకా ఆ అమ్మాయికి నాకు ఇంకా ఫిజికల్ గా ఒకసారి కూడా జరిగింది లేదు. అందుకని ఎలాగో నిందేసేసింది అనమాట. సో ఇప్పుడు ఈవిడికి మంచి బెనిఫిట్ ఏంటంటే, రేపు రెండోసారి చేసుకునేవాడు ఉంటాడు చూడు, వాడికి చెప్పిద్ది అనమాట, నన్ను అసలు వాడు తాకను కూడా తాకలేదు, ఎందుకంటే వాడు పనికిరాడు కాబట్టి. ఇది ఎక్కడ తాకనిచ్చిద్ది, దీనికి ఇష్టం లేదు, ఇవన్నీ తల్లిదండ్రులకి తెలుసు. ఇవన్నీ ఆవిడ కడుపులో పెట్టుకుని అవతలవాడి మీద నింద వేస్తే, అదేదో ఆకాశం మీద ఉమ్మూస్తే మన మొహానే పడిద్ది చూడు, అలాంటి రోజు వస్తుందమ్మా. అందుకనే ఈ చోట కర్మ ఈ చోటే అని ఒక మనిషిని వేధించి బాధించడం తప్ప వీళ్ళేదో వాటికి ఇప్పుడు 2 కోట్లు ఇచ్చేది జరగదు, 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ కట్టేది జరగదు, అసలు ఒక 10 లక్షలు 20 లక్షలు కట్నం ఇచ్చింది లేదు, బంగారం ఇచ్చింది లేదు. మళ్ళీ ఇంకా మనం అదనపు వరకట్న వేధింపు చట్టం అంటారు, మళ్ళీ అదొకటి పెట్టేస్తారు. అది కూడా వేసారు మేడం. నేను 10 లక్షలు అడుగుతున్నానట. ఇంకా అది కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత బ్లాంక్ స్టాంప్ పేపర్ల మీద వైట్ పేపర్ల మీద సంతకం పెట్టించామంట. అరే ఈ కొత్త కాన్సెప్ట్ ఎవరు లేవనెత్తారో తెలియదు కానీ, నిన్న మొన్న బందరకోట్లో కూడా నేను కేసు ఆర్గ్యుమెంట్ లో ఆ అమ్మాయి ఇదే ఎలిగేషన్ చేసింది. నేను ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి అతనికి ఇచ్చానండి, అతను నా దగ్గర సంతకం పెట్టించుకున్నాడు ఒక వైట్ పేపర్ మీద, నా కాగితాలు నాకు ఇవ్వమనండి అంటది. వాడంటాడు, అసలు అక్క అది చదువుకుందా, చదువుకోనిదా, అది ఎంబీఏ చదివింది, అది ఎందుకు పెట్టింది వైట్ పేపర్ మీద, అసలు ఎక్కడ సంతకాలే లేవు, ఇప్పుడు ఆ కాగితాలు ఆయన నుంచి తెచ్చేది, అసలు ఏమన్నా ఉంటేనే కదా తేవడానికని. ఇదేదో కొత్తగా నేర్చుకున్న బాట అన్నమాట. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వగలుగుతాం, ఒకవేళ బంగారం ఇవ్వగలుగుతాం, వైట్ పేపర్లు సంతకాలు ఎక్కడ తెస్తాం, తేం కదా. అప్పుడు జడ్జి గారి దృష్టిలో అది దాచాడు అనే ఉంటది వాళ్ళ మైండ్ లో కూడా. అసలు అదే లేదు అసలు అది. అవును. అంటే నా దాంట్లోనే ఈవిడ నా హైదరాబాద్ లోనే రావాలి చేస్తాను, ఇదన్నా వైజాగ్ లో ఇండిపెండెంట్ హౌస్ లోనే నేను కాపురం పెట్టను, అదంతా రాసి ఇమ్మన్నాను, రాసి ఇచ్చింది, సంతకం పెట్టి ఇచ్చింది. ఆమె రాస్తున్నప్పుడు అదే ఆమె చేతిలో ఇవి ఉంటుండగా నా ఫోటో ఉంది నా దగ్గర. ఇప్పుడు ఆమె రాస్తుండగానే పెట్టిన సంతకం, ఆ కాగితం నీ దగ్గర ఉంది. అవును. కానీ తెల్ల కాగితాల మీద సంతకాలు అంటారు. మొత్తం రాసిన తర్వాత ఆమె చేతిలో ఉంది సంతకం. అవునరా, ఆవిడ అడిగేది ఏంటి, ఆ కాగితం అడుగుతుందా లేకపోతే ఇంకేం కాగితాలు అడుగుతుంది? ఆవిడేం అడగట్లేదు, ఆవిడ మేము మా చేతి అలా పెట్టించుకున్నారని చెప్పింది అంతే. ఓకే, మాకు అక్కడ కేసులో తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారనగానే మా క్లయింట్ గుండె పగిలిపోయింది. అసలు ఆ తెల్ల కాగితాలు ఏంటి, సంతకాలు ఏంటి, కొత్త డ్రామాలు ఏంటి,
కాపురానికి ఇంట్లోంచి వెళ్ళిపోయి 3 ఏళ్ళు అయిపోతుంది అక్క. వాళ్ళ నాన్న కూడా అదేంటది బైపాస్ సర్జరీ చేసి చనిపోయి కూడా 1 సంవత్సరం అయింది. ఇప్పుడు 498 కేసులు పెట్టింది. ఇప్పుడు కాపురం కావాలంటుంది. 3 ఏళ్ళు నిద్రపోతుందా? మేడం 2021 పెళ్లి అయింది కదా, ఆగస్ట్ నుంచి మళ్ళా నా దగ్గర లేదు. ఆగస్ట్ 2021 నుంచి మొన్న అసలు లేదు, ఇప్పటికి కూడా లేదు. సంవత్సరం దాటిపోయి నాతో ఉండట్లేదు. ఈ రోజు వచ్చింది. ఎప్పుడు నేను ఆర్సీఆర్ ఇస్తే రామ్మ నా దగ్గరికి రామ్మ అంటే ఆ రోజు వచ్చింది డీవీసీ. ఆ రోజు కూడా ఇప్పుడు అక్కడ సమాధానం చెప్పాలంటే ఇదిగో వాడు ఇంత క్రూయాలిటీ, అందుకే నేను పోలేకపోతున్నాను చెప్పడానికి. ఇప్పుడు ఇదే కాదు, ఇంకా 498A డీవీసీలు అన్ని ఇంకా వరుసగా ఇంక ఉన్నాయి. 3 అంతకుమించి ఏమున్నాయి? ఏ మర్డర్ కేసు మానభంగం కేసు పెట్టలేదు, లేకపోతే అది కూడా పెట్టేద్దరు. ఇప్పుడు 498 లో మీ పేరెంట్స్ వెళ్ళకుండా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. డిస్పెన్సరీ పిటిషన్ అంటారు. అదొకటి తెచ్చుకుంటే వీళ్ళు అటెండ్ కాకుండా సరిపోతుంది. ఇక నీ వరకు నువ్వు పోరాడొచ్చు. నీ వరకు నువ్వు పోరాడి నువ్వు ఇన్నోసెంట్ అని 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలకైనా కేసు నువ్వే గెలుస్తావు. ఎందుకంటే జడ్జిలందరికీ తెలిసిపోతుంది ఎంత ఒక బుడబొక్కల బేరలా ఉంది 498A. ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తే అయ్యి రాసి కట్టి పడేస్తున్నారు సెక్షన్లు. అసలు నీ చుట్టుపక్కల ఉండే కుటుంబస్తులతో వీళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవాలి, ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందని. ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. దాన్ని రఫ్ స్కెచ్ అని చార్జ్ షీట్ లో వేస్తారు. ఈ రఫ్ స్కెచ్ వేసినప్పుడు ఇదిగో ఆ చుట్టుపక్కల ఉన్న 2 ఇళ్ల వాళ్ళ పేర్లు రాస్తారు దాంట్లో బొమ్మల్లో. ఆ 2 ఇళ్ల వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇదిగోండి పలానా వాడు మీ ఇంట్లో అద్దెకుంటున్నాడా, లేకపోతే పలానా వాడు మీ ఇంట్లో పక్కన ఉన్నారా, ఇదిగో వీళ్ళకి గొడవ జరిగిందంట కదా అన్ని అని వాడంట వీళ్ళకి చెప్పినట్టుగా, వాడంట వీళ్ళ కాగితం మీద సంతకం పెట్టినట్టుగా మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైరెక్షన్ మొత్తం వీళ్ళే. సంతకం కూడా వీళ్ళది ఆఖరికి.